హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో ఈరోజు చెప్పండి. మనం ఎగ్ పొటాటో కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం. దీనికోసం కొంచెం కొబ్బరి, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మెంతులు, కొన్ని మిరియాలు, 1 స్పూన్ గసగసాలు అండ్ 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ సగం ఉల్లిపాయ, 1 టమాటో వేసి ఫైన్ పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 టమాటా అనేది ముక్కలు చేసుకొని వేసుకోవాలి. నేను ఈ కర్రీలోకి టోటల్గా 2 టమాటోస్ అనేది యూజ్ చేశాను ఫ్రెండ్స్. 1 టమాటా వచ్చి మసాలా పేస్ట్లోకి వాడాను. ఇంకో టమాటా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టమాటాలు అనేది తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి బంగాళదుంపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బంగాళదుంప ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈలోపు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్కి చాకుతో కొన్ని ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ కర్రీ మసాలా అనేది ఎగ్స్కి బాగా పట్టి ఎగ్ అనేది టేస్ట్గా ఉండిద్ది. ఇప్పుడు బంగాళదుంప ఉడికిందో లేదో చూసుకుని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. ఈ కర్రీలోకి చింతపండు అనేది కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేసిన కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు. ఈ రసాన్ని పోసుకున్నాక కొంచెం కలుపుకొని ఇప్పుడు కూరకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. నాకైతే ఇది సరిపోయిద్ది. మీకు ఇంకా స్పైసెస్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. అండ్ లాస్ట్గా కొంచెం గరం మసాలా అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ సరిపోయేంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అనేవి వేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇందులోనే కరివేపాకు ఆకులు అనేవి వేయాలి. కరివేపాకు అనేది మస్ట్ అండి. ఈ కర్రీకి పులుసుల్లోకి కరివేపాకు వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి కర్రీని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్గా ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఫైనల్గా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన పొటాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.